దేశభక్తి పేరుతో ప్రజలను విభజించే ఎత్తుగడలు చేస్తున్న కొంతమంది బీజేపీ నాయకుల ఆగడాలను నగర ప్రజలు వ్యతిరేకించాలని సిపిఎం కాకినాడ నగర కమిటీ విజ్ఞప్తి చేసింది. మత సామరస్యాన్ని నిలబెట్టే విధంగా వ్యవహరించిన నగరపాలక సంస్థ అధికారులకు సిపిఎం నగర నాయకులు ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు సిపిఎం నగర కన్వీనర్ పలివెల వీరబాబు గాంధీనగర్ పార్క్ వద్ద మీడియాతో మాట్లాడారు. మన కాన్స్టిట్యూషన్ ప్రకారం వందే మాతరం అనేది జాతీయ గేయం, జనగణమన జాతీయ గీతం. ప్రజలందరూ ఈ విషయం తెలుసు, కానీ అయినా రాద్ధాంతం చేస్తున్నారు కొంతమంది. నగరపాలక సంస్థ అధికారులు సానుకూలంగా స్పందించి కొంతమంది బీజేపీ పెద్దలు ఏర్పాటు చేసిన బోర్డును తొలగించడం అభినందనీయం. ఇటువంటి సంఘటనలు భవిష్యత్తులో జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలి. ప్రజలు ఏదైనా కోరుకుంటే నగరపాలక సంస్థకి అర్జీ పెట్టుకుంటే కౌన్సిల్లో తీర్మానం చేస్తారు. అంతే తప్ప చరిత్రలో జరిగిన విషయాల్ని ఇప్పుడు రాద్ధాంతం చేసి ప్రజలు విభజించాలనుకోవడం అవివేకం. కాకినాడ నగరం ప్రశాంతతకు నిలయం, దేశభక్తికి నిలయం, మత సామరస్యానికి నిలయం. కాకినాడ ప్రజలందరికీ సిపిఎం విజ్ఞప్తి ఏంటంటే, కొంతమంది రాజకీయాల కోసం ప్రజలను విడదీయాలని చూసే చర్యలకి లోను కావద్దు. మన ఐక్యతను కాపాడుకుందాం, మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందాం. సిపిఎం తరఫున నగరపాలక సంస్థ అధికారులకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాం.